డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు బీపీ, షుగర్ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరానికి కాకినాడకు చెందిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ జంగాల ఈషా దీపిక, డాక్టర్ కేవీవి సత్యనారాయణలు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. కావున బీపీ, షుగర్ పేషెంట్లు తమ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ పరిసరాల నుంచి వందల సంఖ్యలో పేదలు బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులను ఉచితంగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న, కార్యదర్శి నేదురి శేషగిరి, దూలిపూడి ప్రభాకర్ రావు, ఈతా ప్రసాద్, యాండ్ర బుల్లబ్బులు, నేదునూరి శ్రీనివాసరావు, కె సూర్యప్రకాశం, నక్క చంద్రరావు, కొయ్య బంగారుబాబు, మహి, నేదురి లక్ష్మి, రజని, జక్కంపూడి కృష్ణ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్ దగ్గర సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ రెగ్యులర్ మెడికల్ చెకప్ చేస్తున్నాము. చుట్టుపక్కల నుంచి ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ ఈ సంబంధిత రోగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే షుగర్ పరీక్షలు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వచ్చే ముందు కానీ, క్యాంపులకు వెళ్ళే ముందు కానీ పాత చీట్లు అవన్నీ ఏమున్నాయో మీ దగ్గర అవన్నీ పట్టుకుని వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మీరు ఏ మందులు వాడుతున్నారు, అలాగే డాక్టర్ చెప్పిన సూచనలు మీరు సొంతంగా షుగర్కి, బీపీకి మాత్రం ఎప్పుడు కూడా సొంతంగా మందులు వాడకుండా ప్రతి ఒక్కరూ డాక్టర్ని సంప్రదించి సమీపంలో ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి హాస్పిటల్లో ఫ్రీగా చూసి పెడుతున్నారు. ఎక్కడో చోట ఖచ్చితమైన వైద్యం చేయించుకోండి. అంత తప్పితే మీ సొంత వైద్యాలతో చేసేసుకొని ప్రజలు ఇబ్బందులు కాకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి ఎక్కువ ఇబ్బందులతో హాస్పిటల్ ల్యాండ్ అవుతున్నటువంటి అంచేత ఆ విధంగా కాకుండా వైద్యుల యొక్క సూచనల మేరకే మీరు మందులు వాడాలని చెప్పేసి మిమ్మల్ని మరీ కోరుచున్నాను. అలాగే ప్రతి నెల కూడా ఇక్కడ కంటి వైద్యానికి సంబంధించి రాజమండ్రి నుంచి పరమహంస వాళ్ళ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే లెనోరా నుంచి డెంటల్కి సంబంధించిన డాక్టర్స్ వస్తున్నారు. ఈరోజు ఒక డాక్టర్ గారు రాలేదు. సో ఈ విధంగా మేము ఈ దగ్గర ఉన్న గ్రామాలందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి. ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయాలి. మీరు ఖచ్చితంగా నడవకపోతే మీ ఆరోగ్యం ఎన్ని మందులు వాడినా కుదురుపడదు. రోజు ఖచ్చితంగా అరగంట వ్యాయామం చేయాలి. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలి. ఆ విధంగా చేస్తేనే మీకు ఎన్ని మందులతో పాటు ఇవి కూడా ఉంటాయి. అలాగే మీరేం చేస్తారు, కొంతమంది ఉచితంగా ఇస్తారు కొన్ని మందులు మింగడము, గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని మందులు మింగడము, బయట డాక్టర్తో రాసిన కొన్ని మింగడము, ఇటువంటి మిక్సింగ్ మందులు వాడటం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించి ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఈ విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని మరీ కూర్చున్నాను. అలాగే నా కోసం నేను నా పేరు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు. చంద్రబాబు ఆదేశిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచే కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉండటం జరిగింది. అలాగే మా అమ్మమ్మ గారు ఇక్కడ పక్కన వెంకటాయపాలెం. ఆ విధంగా నేను ఎప్పుడో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన టికెట్ ఇస్తే నాకు ఏ ఇబ్బందులు లేవు. కానీ ఒకవేళ ఎవరికైనా బయట నుంచి మార్చే ఉద్దేశం అయితే ఉంటే మాత్రం నేను ఒక అర్హుడిని అని చెప్పేసి ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఆదేశిస్తే పోటీ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. సో అంచేత ప్రజలందరూ గమనించాల్సిందిగా మరీ కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.